హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. పోహాతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వడలు చికెన్లో కానీ పల్లి చట్నీలో కానీ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక 5 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటిని ఇలా ముక్కలుగా చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ ముక్కలను వేసి పౌడర్ లాగా పట్టుకోవాలి. బ్రెడ్ మొత్తాన్ని ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక ఆ బ్రెడ్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో వాటర్ అవసరం లేదు, పెరిగే సరిపోతుందండి. ఆల్రెడీ అటుకుల్లో కొంచెం వాటర్ ఉంటాయి. ఇలా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉండే ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఈ మసాలాలు మొత్తం అటుకులకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్న బాల్ లాగా చేసుకొని వడలాగా ఒత్తుకోవాలి. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన కూడా అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా పోహాతోటి వడలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.